2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్‌ని మడత పెట్టుకోవాలి. ప్లాజో ప్యాంట్ కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు, అవతల వైపున చూసినట్లయితే మనకి ఈ విధంగా 4 ఓపెనింగ్స్ అనేటివి ఉండాలి. అంటే 4 లేయర్స్ అనేటివి విధంగా ఉండాలి. 2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్‌ని మడత పెట్టుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి ఒక 1 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే కింద మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తాం కదండీ! పాదం దగ్గర. కాబట్టి 1 ఇంచు మార్జిన్‌తో ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్‌గా లైన్ అనేది వేసుకోవాలనమాట. అంటే మనం 2 ఫోల్డ్స్ చేస్తామనమాట. అంటే హాఫ్ ఇంచుతో ఒక మడత పెడతాము. ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచుతో ఇంకొక మడత పెడతాం కాబట్టి 1 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టుకోవాలి. పాదం దగ్గర ఖర్చు కోసంగా. తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి పైకి మనము ప్యాంట్ పొడవు అనేది పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్‌గా మీ బొడ్డు ఉంటుంది కదండీ! ఈ బొడ్డు దగ్గర నుంచి పాదం కింద వరకు టేప్ అనేది నేలకి తగలాలన్నమాట. ఈ విధంగా మీరు ప్యాంట్ పొడవు అనేది చూసుకోవాలి. అక్కడ మీకు ఎంతైతే వస్తుందో పొడవు అనేది మీరు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సహజంగా ప్యాంట్ పొడవు అనేది మనం ప్లాజో ప్యాంట్స్‌కి మనము 32 ఇంచుల దగ్గర నుంచి 42 ఇంచుల వరకు పెట్టుకుంటాం. మీ యొక్క హైట్‌ని బట్టి ఉంటుందన్నమాట ప్యాంట్ పొడవు తీసుకునేది. ఓకేనా? ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా పైన లైన్ అనేది వేసుకోవాలి. తరువాత ఇక్కడి నుంచి పైకి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎక్స్ట్రా 3 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా 3 ఇంచులు ఎందుకు పెడతాము అని అంటే, మనము ఎలాస్టిక్ పెడతాం కదండి నడుముకి. కాబట్టి నడుము దగ్గర మనము క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తాం అనమాట ఎలాస్టిక్ పెట్టుకోవడానికి. దానికి ఎక్స్ట్రా మనం 3 ఇంచులు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? కింద మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. అలాగే పైన కూడా మనం 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాము ఎలాస్టిక్ పెట్టుకోవడానికి. కింద మనం క్లాత్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి పాదం దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి ప్యాంట్ పొడవు అనేది ఉంటుంది అనమాట. ఓకే. తర్వాత వచ్చేసి మనము క్రాచ్ డెప్త్ అండి, అంటే పంగా పొడవు అనమాట. ఇక్కడ నుంచి కిందకి మనం పెడతాం. కరెక్ట్గా బొడ్డు ఉంటుంది కదండి, మీరు ఏదైనా స్టూల్ మీద కూర్చున్నప్పుడు లేదా ఏదైనా సరే మీరు చైర్లో కూర్చున్నప్పుడు కరెక్ట్గా బొడ్డు దగ్గర నుంచి ఇలా సీట్ కింద వరకు స్టూల్ అయినా చైర్ అయినా ఆనేంత వరకు చూసుకొని మీకు ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో కొలత వస్తుందో అది మనం తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పంగా పొడవు అంటే క్రాష్ డెప్త్ ఎంతైతే తీసుకుంటామో ఇక్కడ నుంచి ఇక్కడికి మనము హిప్ లూజ్ కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనము క్రాష్ డెప్త్ ఎంతైతే తీసుకుంటాం, పంగా పొడవు ఎంతైతే తీసుకొని ఉంటామో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మన హిప్ లూజ్ అనేది అంతే తీసుకోవాలి. సపోజ్ మీరు పంగా పొడవు అనేది 11 ఇంచులు తీసుకున్నారనుకోండి, హిప్ లూజ్ కూడా మనము 11 ఇంచులే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? మీకు పంగా పొడవు ఎంతైతే వస్తుందో అంతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ మీద కూడా అంతే హిప్ లూజ్ తీసుకోండి, ఇక్కడ కూడా అంతే హిప్ లూజ్ అనేది తీసుకోండి. అంటే మీకు స్ట్రైట్ లైన్ రావడం కోసం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకుంటాం. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఎక్స్ట్రా 3 ఇంచులు అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఓకేనా? ఎక్స్ట్రా 3 ఇంచులు అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పంగా పొడవు అనేది ఎంతైతే పెట్టుంటామో మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ నుంచి మనం 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడికి ఇలాగా మార్కింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి కర్వ్ షేప్ అనేది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉంటుందో కొలత తీసుకోండి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే కొలత అనేది ఉంటుందో అదే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాలి. ఓకే? సేమ్ అదే కొలత అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఈ కటింగ్ వచ్చేసి ప్లాజో కటింగ్ అండి. కింద మనకి ఫ్లేర్ అనేది బాగా వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి ఎక్స్ట్రా మనము 2.5 ఇంచు పెట్టాలి. స్ట్రైట్గా లైన్ వేసాం కదా, అక్కడ నుంచి ఎక్స్ట్రా 2.5 ఇంచు పెట్టుకోవాలి.
తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం లైన్ అనేది వేసుకోవాలి. ఈ ప్లాజో ప్యాంట్కి ఏంటంటేనండి కింద మనకి బాగా ఫ్లేర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కానీ కింద బాటంలో క్లాత్ అనేది మనకి బాగా వెడల్పుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి, ఇక్కడ నుంచి కిందకి స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవాలి కిందకి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి విధంగా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లైన్ మీద కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఇక్కడ కింద స్ట్రైట్గా లైన్ వేసాం కదా, చిన్న లైన్, దాని మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు, ఇంటూ మార్క్ పెట్టండి. ఈ లైన్ మీద కూడా ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్లాజో ప్యాంట్కి మన బాడీ మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్లాజో ప్యాంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, నడుముకి ఎలాస్టిక్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా వివరంగా చూపిస్తాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్ తీసుకోవాలి అనుకునేవారు ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్ అనేటివి తీసుకోవచ్చు అండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేటివి ఎలా ఉంటాయి అంటే, మీరు ప్రతిరోజు కూడా ఆన్లైన్లో క్లాసెస్ అనేటివి వింటారండి. ఓకేనా, అంటే ఒకరోజు మీకు చుడిదార్ డ్రెస్ టాప్ మెజర్మెంట్స్ తీసుకోవడం చెప్తాము. అదేవిధంగా ఏ విధంగా మనం డ్రెస్ని మార్కింగ్ చేసుకోవాలి, కటింగ్ చేయాలి అనేది మీకు లైవ్ క్లాసెస్ అనేటివి ఉంటాయండి. మీరు ఆన్లైన్లోనే ఉంటారు, నేను ఆన్లైన్లోనే ఉంటాను. ఈ విధంగా మీకు చెప్పడం అనేది ఉంటుంది. ఆ తర్వాత స్టిచ్చింగ్ క్లాసెస్ అనేటివి కూడా ఉంటాయండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట. ఒకరోజు డ్రెస్ కటింగ్, తర్వాత ఏ విధంగా కుట్టాలి అనేది, తర్వాత ఫ్యాన్ కటింగ్, తర్వాత ఎలా కుట్టాలి, బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ని ఎలా కుట్టాలి, ఇలా అన్నీ కూడా ఉంటాయండి. దీంతో పాటు ఏంటి అంటే ప్రతిదీ కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి మీరు లైవ్లో క్లాసెస్ వింటారు, అదేవిధంగా రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.